ఓం గణేష శారదా గురుభ్యో నమః. ఈనాటి ఎపిసోడ్లో మీకు ఒక ఇది కూడా ప్రచారంలో ఉన్న ఒక విషయాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మనం సామాన్యంగా ఒక మాట వాడుతుంటారండి, వైద్యో నారాయణో హరిహి అని. దీనికి అసలు అంతరార్థం మీకు చెప్తా, చివరి వరకు వినండి. వింటే కానీ మీకు అది అర్థం కాదు. మామూలుగా ఇది మనకు తెలిసిన జనసామాన్యంలో ఏం వాడతామంటే, ఒక డాక్టర్ గారు చాలా మంచివాడు అనుకోండి, ఆయన హస్తవాసి చాలా మంచిది, ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే 2 రోజుల్లో జ్వరం అది తగ్గింది అనుకోండి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ఇట్లా దీన్ని వాడుతుంటారు సామాన్యంగా, వైద్యో నారాయణో హరి. ఆ వైద్యుడు అండి సాక్షాత్తు నారాయణ స్వరూపం అండి, శ్రీ మహావిష్ణువు లాంటి వాడండి అని మనం కొంతమంది అది వాడుతుంటారండి. ఆయన దండం పెట్టి, అయ్యా మీరు నిజంగా వైద్యుడు దేవుళ్ళగా భావించేవాళ్ళు కూడా చాలామంది దండాలు పెట్టేవాళ్ళు, కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ప్రాణం కాపాడుతాడు కదండి ఆయన. అందుకని అప్పుడు ఈ మాట ఏం వాడతాం, వైద్యో నారాయణో హరిహి అనేది వాడతాం. కానీ అసలు అర్థం అది కాదు. ఏమిటా అర్థం అంటే ఇప్పుడు మీకు మనవి చేస్తానండి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధే జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. ఈ చివరి లైన్ పట్టుకొని అమ్మో వైద్యుడు నారాయణుడు అని శ్రీ మహావిష్ణువు అండి అని మనం అనుకుంటాం. మొదటి 3 లైన్లు చదివితే దీని అర్థం మారిపోతుంది. మొదటి లైన్లో ఏం చెప్పాడండి, శరీరం జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే. శరీరం శుష్కించిపోయింది, డాక్టర్ మందులు వాడారు, ఏం చేశారు, ఇంకా లాభం లేదయా ఆయనకేం చెప్పేశారు. శరీరమా తట్టుకునే స్థితి లేదు, శరీరము శుష్కించిపోయింది, జబ్బేమో పెరిగిపోయింది. అటువంటి స్థితిలో శరీరం జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే. అప్పుట ఏం చేయాలి మనం? ఇక మిగిలిందంటే భగవన్నామస్మరణ అని చెబుతా ఆయన అంటాడండి ఈ శ్లోకంలో. ఇంక వీడికి ఔషధం ఏంటి, ఏ మందులు పనిచేయట్లా వాడికి. అప్పుడు ఏమిట, ఔషధం జాహ్నవీతోయం, గంగాజలం. ఆ గంగా నీళ్ళే వీడికి ఔషధం అంట. ఇంకా బతికినంతకాలం డాక్టర్లు ఆశ లేదని చెప్పారు కాబట్టి అధిక చోటు కొంచెం మందు తులసి తీర్థం, కొంచెం గంగాజలం ఇంట్లో ఉంటే దాంట్లో తులసి ఆకేసి వేయండి అంటారు, తులసి తీర్థం పోయమంటారు. మామూలుగా కూడా గంగా తీర్థం పోయమంటున్నాడు. ఎందుకని, ఔషధం ఏంటంటే అదే ఔషధం. ఔషధం జాహ్నవీతోయం, గంగాజలమే ఔషధము. ఇంకా ఏమిట, వైద్యో నారాయణో. ఇంకా వైద్యుడు ఎవరయ్యా, ఈ డాక్టర్లు ఎవరు తీసుకెళ్ళవా అక్కర్లేదన్నారు. అప్పుడు మనం ఎవరిని నమ్ముకోవాలట, నారాయణుడైన శ్రీహరిని, శ్రీ మహావిష్ణువుని, ఆయనే వైద్యుడిగా నమ్ముకోవాలి. ఆయన నువ్వే దీన్ని కడతీర్చాలంటే ఆ భగవన్నామస్మరణ కానీ, దానివల్ల వ్యాధి తిరగబడి బతికిన వాళ్ళు కూడా ఉన్నారండి. అది నమ్మకం అండి. దానివల్ల అంటే ఇప్పుడు అర్థం ఎంత మారిపోయిందో చూడండి. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, వైద్యుడు నారాయణుడు అంటే అబ్బో దేవుడు అండి, ఆ డాక్టర్ గారు చాలా శ్రీ మహావిష్ణువు అని. అది కాదండి, ఇక్కడ డాక్టర్లు వదిలేసినప్పుడు అప్పుడు గంగాజలమే ఔషధము, శ్రీ మహావిష్ణువే వైద్యుడు. అంటే ఏమైంది, అర్థం మారిపోయింది. ఇది తెలియక చాలామంది వైద్యో నారాయణ హరి అంటే డాక్టర్ గారిని పొగుడుతారు. డాక్టర్ గారు మీరు నారాయణుడు అండి, హరి అండి అంటుంటారు. కాదు, ఇది శ్లోకంలో ఉన్న అంతరార్థం అండి. అందువల్ల మనం అసలు అంటే మహావిష్ణువును స్మరిస్తూ ఉన్నట్లయితే వైద్యం చేసుకుంటున్నా కూడా అది తగ్గే అవకాశం ఉంటుందండి. అందుకని కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, డాక్టర్ గారి దగ్గర మందు వాడేటప్పుడు కూడా ఈ శ్లోకం చదువుతాం, మందు వాడుకోవయా, డాక్టర్ గారి మందు బాగా పనిచేస్తుందని కూడా నమ్మకంతో కొంతమంది ఏం చేస్తారంటే, ఔషధ సేవ చేసేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చదివి ఔషధం తీసుకునే వాళ్ళు ఉన్నారండి. శ్లోకం మరొకసారి చదువుతాను. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. కాబట్టి ఇది కొన్ని శ్లోకాల్లో ఇలా అంతరార్థాలు ఉంటాయండి. నేటి యువతకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, దాని అర్థం తెలిస్తే ఇంకా మనకు దాని యొక్క వివరణ సంతోషంగా ఉంటుందని మరి నేను వివరించడం జరిగింది. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నన్ను ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ స్వస్తి.